తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నిక గెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రమాదం మాకెప్పుడు ముంచుకొస్తుందన్నటువంటి ఒక భయంతోనే ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి గుడ్డెద్దు చేనులో పడ్డట్టయింది. పాపం రెస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆర్టిఫిషియల్ ధర్నాలు చేసి అబాస్ పాలవుతున్నారు. ఆ ధర్నాల్లో కాకి చొక్కాలు ఖద్దరు చొక్కాలు తప్ప ఎక్కడ కూడా కష్టజీవులు కనబడడం లేదు. అంటేనే మీ ధర్నాలకు మీ పిచ్చి చేష్టలకు ప్రజల మద్దతు లేదనేటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది. అరే వరంగల్ అభివృద్ధి విషయంలో ఏ ఒక్కరోజు కూడా నోరు బెదిపినటువంటి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు ఈరోజు వచ్చి వరంగల్ అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవము, రిలాక్స్ మోడ్లో ఉన్నటువంటి నిన్ను జాగింగు జంపింగ్ చేయించినటువంటి ఘనత మాది. ఈరోజు రోడ్ ఎక్కించినటువంటి ఘనత మాది. నువ్వు రోడ్ ఎక్కినవు వాస్తవమే, చాలా సంతోషం. కానీ నువ్వు రోడ్ ఎక్కాల్సింది దీని గురించి కాదు. వరంగల్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు రోడ్ ఎక్కాల్సింది, ధర్నాలు చేయాల్సింది. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి నువ్వు రోడ్ ఎక్కాల్సింది. వరంగల్లో స్మార్ట్ సిటీ నిధుల గురించి నువ్వు రోడ్ ఎక్కాల్సింది. వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 300 కోట్ల రూపాయల నిధుల గురించి నువ్వు రోడ్ ఎక్కాల్సింది. వరంగల్కు కొత్త మాస్టర్ ప్లాన్ గురించి నువ్వు రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సింది. కానీ ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేంద్రం మీద నిందలు మోపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు. నీ వాస్తవ రూపం ఏందో ప్రజలకు తెలుసు. ఇంకేం మాట్లాడతాడు? భారతీయ జనతా పార్టీ పాదయాత్ర చేస్తున్నది, దండయాత్ర చేస్తున్నది. ఎస్, 100కు 100% మీ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నాము. ఈరోజు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ఈ వరంగల్ను, ఎంతో రాజకీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వరంగల్ను అణచివేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద 100కు 100% దండయాత్ర చేస్తున్నాం. ఈరోజు చెదలు పట్టినటువంటి మీ పాలనను ఎండగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే మేము పాదయాత్ర ద్వారా ఎండగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే ఈరోజు నువ్వు రోడ్ ఎక్కినావు అనేటువంటి విషయం యావత్ వరంగల్ ప్రజలకు తెలుసు. ఈరోజు మేము వేయాలి ప్రశ్నలు, మీరు కాదు. మేము 100 ప్రశ్నలు వేస్తాం, దానికి సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు వరంగల్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా 30 ప్రశ్నలు వేసినాం. 30 ప్రశ్నలు వేస్తే కనీసం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి దద్దమ్మవు నువ్వు. మళ్ళీ నువ్వు వచ్చి మా మీద నిందలు మోపుతావా? సిగ్గుండాలి కనీసం. ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఈరోజు వారిని ఇష్టం వచ్చినట్టుగా తూలనాడుతూ నువ్వు ఇంకా మా మీద ప్రశ్నలు వేస్తావు. ఎస్, నువ్వు వేసేటువంటి ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉన్నది. కానీ మేము వేసినటువంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కాజీపేట రైల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నావు. 2011లో కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ అలాట్ అయినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అని అడుగుతున్నా. ఏమైనా తీనుపత్తి ఆడుకుంటా టైంపాస్ చేసినావు అని అడుగుతున్నా. సిగ్గుండాలి. నువ్వు ఒక శాసనసభ్యుని పోయి నీ నియోజకవర్గానికి వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ వస్తే కనీసము ల్యాండ్ ఇప్పించుకోలేనటువంటి దద్దమ్మను, సన్నాసివు నువ్వు మా ప్రభుత్వం మీద తూలనాడతావా? 2014లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాజీపేటకు ఓవర్హాలింగ్ అండ్ పీరియాడికల్ వర్క్షాప్ను మేము అలాట్ చేస్తే, బడ్జెట్లో నిధులు శాంక్షన్ చేస్తే 3-4 ఏళ్ల పాటు కనీసం ల్యాండ్ ఇవ్వలేనటువంటి మీ ప్రభుత్వం మీద నువ్వు పోరాటం చేయాల్సింది పోయి ఈరోజు మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ప్రశ్నలు వేసేటువంటి ఒక స్థాయికి నువ్వు వచ్చినావంటే అది కేవలం రాజకీయాల కోసమే చేస్తున్నది తప్ప ఇంకో విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసిన తర్వాత తక్షణమే మీరు కనుక భూమి ఇచ్చుంటే ఈరోజు ఇప్పటికే ఒక 3-4 వేల మందికి ఉపాధి దొరికేది, 3-4 వేల కుటుంబాలు బాగుపడేటి, కాజీపేట ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక నగరంగా మారేది. దానికి బాధ్యతను వహిస్తావా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 3 సార్లు కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది. కనీసము ల్యాండ్ ఇప్పించుకోలేనటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో యూపీఏలో మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు ఏమైందని అడుగుతున్నా. గడ్డి బీకిండి ఆయన ఏమన్నా ఢిల్లీలో కూర్చొని? అప్పుడు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్, వినయ్ భాస్కర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?
ఇకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి స్వయంగా మంత్రివర్యులు కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు బయ్యారంకి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే మనకు వచ్చింది అధ్యక్ష. ద రిపోర్ట్ ఫైండింగ్స్ డోంట్ లుక్ వెరీ ప్రామిసింగ్. ఎందుకంటున్నాను దే డోంట్ లుక్ ప్రామిసింగ్ అని అంటే, బయ్యారంలో ప్రస్తుతం 73 మిలియన్ టన్నులు దాదాపుగా నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించినప్పటికీ అందులో కేవలం 10 మిలియన్ టన్నులు మాత్రమే 45% కంటే, లక్ష్మణ్ గారు యువర్ జియాలజిస్ట్ యూ వుడ్ నో దిస్, 45% కంటే ఎక్కువ ఐరన్ కాంటెంట్ ఉన్నట్టు తేల్తా ఉంది. 70 మిలియన్ టన్నులు కేవలం 25 to 45% ఐరన్ కంటెంట్ ఉన్నట్టు తేల్తా ఉంది. ఐడియల్ కాంటెంట్ అంటే నాణ్యమైన ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలి అన్నప్పుడు 55% పైగా ఐరన్ కాంటెంట్ ఉంటే పెట్టేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి జియాలజిస్టులు చెప్తారు అధ్యక్ష. 25% 45% మధ్యనే దాని యొక్క నాణ్యత ఉన్నది. ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే కనీసం 50% నాణ్యత ఉండాలని చెప్పేసి స్వయంగా కేటీఆర్ గారే ఫ్లోర్లో మాట్లాడిన తర్వాత ఇంకా ఏం మాట్లాడతారు మీరు? అదే విషయాన్ని కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, మరి దాని మీద ఎందుకు ఇంకా మీకు ఇంత అక్కసు? తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిందో చూడండి ఒకసారి. కేంద్రం జాంతానై సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేపించి ఫ్యాక్టరీ కూడా మన రాష్ట్ర ఆధ్వర్యంలో అవసరమైతే స్టార్ట్ చేస్తాం. దాన్ని వదిలే ప్రసక్తే లేదని మనం చేస్తాం. మనకున్న వనరులన్నీ కూడా బ్రహ్మాండంగా వాడుకుంటాం, అద్భుతంగా వాడుకుంటాం. కేంద్రం జాంతానై మేమే పెడతాం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. మరి పెట్టు, ఎవడొద్దన్నాడు? మేము వద్దన్నావా? మేము ఆపినావా నిన్ను? పెట్టు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి. వందల వేలాది మంది నిరుద్యోగ యువతకు, వరంగల్ ఖమ్మంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇకపోతే ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడతారు. గిరిజనుల గురించి కనీసం సోయలేనటువంటి ముఖ్యమంత్రి గిరిజన రిజర్వేషన్లు పేరు చెప్పి ముస్లిం రిజర్వేషన్లతో పాటు బిల్లును ప్రవేశపెట్టి గిరిజనులు మోసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు మా మీద నిందలు మోపుతాడు. అరే, గిరిజన యూనివర్సిటీ అవసరము అని చెప్పి చెప్పింది మేము, దాన్ని శాంక్షన్ చేసింది మేము, దానికి నిధులు కేటాయించింది మేము. నువ్వు కేటాయించాల్సినటువంటి భూమికి ఈరోజు కేటాయించకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మా వరంగల్, మా ములుగు, మహబూబాద్ ప్రాంత గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. నేను ప్రభుత్వంలో ఉన్నది నువ్వు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు, నువ్వు ఎందుకు భూమి కేటాయించలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంక ఎన్ని రోజులు మభ్యపెడతారు మీరు? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దాన్ని అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఆగగా మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల, ఫీజిబిలిటీ లేనందువల్ల ఆగిపోయినటువంటి విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా కూడా వాస్తవాలు మాట్లాడండి. వరంగల్ అభివృద్ధి మీద చర్చకు రమ్మని మంత్రి దయాకర్ రావు గారిని, ఈ నగర ఎమ్మెల్యేలను మేము పలుసార్లు ఆహ్వానించాం. చర్చకు వచ్చేటువంటి దమ్ము లేదు వీళ్ళకి. చర్చకు వచ్చేటువంటి దమ్ము లేక ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ కాలం చెల్లిందనేటువంటి విషయం తెలుసు. ఈ వరంగల్లో మీకు పుట్టగతులు లేవనేటువంటి విషయం తెలిసే ఈ చిల్లర వేషాలు వేస్తున్నారు. గతంలో కూడా చూసినాం, మీరు టెంట్ వేసుకొని ధర్నా కూర్చుంటే ఒక్కడు కూడా రాలే. ఈరోజు ధర్నా అని పెడితే కనీసం సామాన్యులు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలే. మీ కేలు కథమైందనేటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా మేల్కొని మరి వరంగల్కి రావాల్సినటువంటి నిధుల గురించి, వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి, రింగ్ రోడ్ గురించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి, కాళోజీ కళాక్షేత్రం గురించి, మన టెక్స్టైల్ పార్క్ గురించి, వీటి గురించి కేసీఆర్ని ప్రశ్నించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మీ పదవుల కోసం కాలు మొక్కుడు కాదు, వరంగల్ అభివృద్ధి కోసం కేసీఆర్ కాళ్ళ మీద పడండి. అయ్యో పాపం అంటారు ప్రజలు, అప్పుడన్నా కనీసం మిమ్మల్ని అక్కను ఏర్చుకుంటారు. కానీ ఈ చిల్లర మల్లర వేషాలు వేస్తే తప్పకుండా మిమ్మల్ని ఇంటికి పంపేటువంటి రోజు దగ్గర పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.